అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణిమ శర్మ. నేను టారో కార్డ్ రీడర్. 2024 సంవత్సరము అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. కెరియర్ విషయంలో అయితే ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ ఈ ఇయర్ మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు మేషరాశి వారు. ఇప్పటిదాకా మీకు జాబ్ ఆపర్చునిటీస్ కానీ రాకపోయినా సో ఈ ఇయర్ అయితే మీకు ఖచ్చితంగా కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కెరియర్ పరంగా. ఒకవేళ కనుక మీరు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్లో మీకు డిసప్పాయింట్మెంట్ ఉంటే కనుక మీరు జాబ్ చేంజ్ పర్పస్ కోసం కనుక చూస్తున్నా సో జాబ్ చేంజ్ కూడా మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ ఇయర్. వేరే జాబ్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ మనీ వైజ్ కూడా అంటే మీకు శాలరీస్ ఇంక్రిమెంట్ కానీ ఇది కూడా మీకు ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ కొంచెం ఏదైనా బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎక్కువ అంటే ఏ బిజినెస్లో సక్సెస్ అవుతాము, సో ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిది అన్న కన్ఫ్యూజన్లో అయితే చాలామంది ఉంటారు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే అందులో కూడా కొంచెం సక్సెస్ వస్తుందా రాదా, గ్రోత్ ఎలా ఉంటుంది అన్న భయము, కన్ఫ్యూజన్ ఇలాంటివన్నీ మీకు ఉండొచ్చు. బట్ దాని నుంచి మీరు ఖచ్చితంగా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఓవర్కమ్ అవుతారు. అండ్ మనీ పరంగా అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం కనుక ప్లాన్ చేస్తున్నా ఇన్వెస్ట్మెంట్స్ న్యూ బిగినింగ్ లాగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా కొత్త ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, అందులో కూడా మీకు మంచి లాభాలు వస్తాయి. అండ్ స్టాక్ మార్కెట్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ ఇవన్నీ చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. మెయిన్గా అయితే స్టాక్ మార్కెట్లో మీకు ఇప్పటిదాకా అంత లాభాలు రాని వాళ్ళు ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా మీరు లాభాలు చూస్తారని అనుకోవచ్చు. అండ్ పెళ్ళికి సంబంధించి మ్యారేజ్ లైఫ్ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ మ్యారేజ్ అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు చాలా బాగా మీరు అనుకున్న మ్యాచెస్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మీరు అప్పుడప్పుడు కొంచెం పేషెన్స్ తోటి ఎదురు చూడాలి. మీరు అనుకున్నది వెంటనే జరగకపోవచ్చు, బట్ కొంచెం వెయిట్ చేసిన తర్వాత సో మీరు అనుకున్నది ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళాలి అని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మీకు డిలేలు అయితే ఈ సంవత్సరం మీరు అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా మీకు ఖచ్చితంగా వస్తాయనే చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా అయితే మీకు ఈ ఇయర్ కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో డిసప్పాయింట్మెంట్ కానీ డిప్రెషన్ కానీ ఉండొచ్చు. బట్ ఏదైనా మీరు దీనన్నిటి నుంచి ఖచ్చితంగా ఓవర్కమ్ అయ్యి అంత పాజిటివ్గా ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి. సో కొంచెం వెయిట్ చేయండి. ఏదైనా విషయం కోసం కనుక ఎదురు చూస్తుంటే కొంచెం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే 2024లో ఉంటాయని చెప్పచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.